12వ అధ్యాయం 6-7 శ్లోకాలు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నా భక్తులై మనస్సును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరం నుండి ఉద్ధరింతును. ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి ముందర కృష్ణుడు ఏం చెప్పాడు? అవ్యక్త రూపం గురించి కూడా మాట్లాడాడు. అవ్యక్తానికి ఎవరైతే క్లేశోధికరస్తేషామని, అవ్యక్త రూపం అంటే ఏదైతే నిరాకార బ్రహ్మ జ్యోతిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు కూడా చివరికి నన్నే చేరుకుంటారు. కానీ వాళ్ళకి అది దేహదారులైనటువంటి వాళ్ళకి నిరాకారాన్ని ఉపాసించడం, ధ్యానించడం ఇవన్నీ కూడా చాలా చాలా కష్టం అని చెప్తున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఇది భక్తి యోగం కనుక ఎవరు చాలా సులభంగా భగవంతుని చేరుకునే వాళ్ళు ఎవరు, ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు అనేది ఇక్కడ చెప్తున్నాడు. సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింత లేక, అంటే నిజానికి సర్వకర్మలు నాకు అర్పించి అంటే వాళ్ళ కర్మలు కూడా కృష్ణుడికి ఇష్టమైన కర్మలే చేస్తారు. అంటే ఇక్కడ శుద్ధ భక్తుల గురించి చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే అన్య చింత, వేరే ఏ చింత ఏ ఆలోచన లేకుండా నాకు భక్తులై, అంటే కృష్ణు యొక్క భక్తులై లేదా విష్ణు భక్తులు, హరి భక్తులు, వైష్ణవులై, అందులోకి వేరే సందేహం అంటూ ఉండదు. మళ్ళీ భగవంతుడు ఎవరు, వేరే ఎవరైనా అనేది ఉండకుండా కృష్ణుణ్ణి ఎవరైతే ఆరాధిస్తూ ఎలా ఉండాలి? మనస్సును నాయందే లగ్నం చేసి, అంటే మనసులో ఇక వాళ్ళకి నా భార్య అనే ఆలోచన ఉండదు. నా భర్త, నా ఇల్లు, నా ఊరు, ఇవి ఏవి ఉండవు. ఇంకా వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ, శుద్ధ భక్తుల గురించి చెప్తున్నారు. కనుక కృష్ణుడి అందే, అంటే మనసులో కృష్ణుడు ఉండడం అంటే అన్ని జీవులు కూడా కృష్ణుడి యొక్క అంశాలుగా చూస్తారు. చివరికి భార్య పిల్లలు వీళ్ళందరూ ఎవ్వరూ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన వాళ్ళు ఎవరు ఉండరు. ప్రత్యేకమైన వాడు కృష్ణుడు ఒక్కడే, మిగతా అందరూ సమానమే వాళ్ళకి. ఇంకా ఎంత సమానం అంటే శుద్ధ భక్తుల్ని వాళ్ళు శుద్ధ భక్తులు భక్తుల్ని భక్తులుగా చూస్తారు, అభక్తుల్ని కూడా భక్తులుగా చూస్తారు. అంత సమానంగా ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు భౌతిక స్థాయిలో చూడరు. వీళ్ళందరూ ఆత్మలన్నీ కృష్ణుడికి సంబంధించినవి, వీళ్ళందరూ కృష్ణుడి భక్తులే, ఇదే వాళ్ళు చూసేది. ఇంకా అంతేగాని వీళ్ళ ఆత్మలు పతనం అయిపోయారు, బద్ధ జీవితం, ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఉండవు. ఇక ఆ విధంగా చూస్తారు. నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించుడి వారిని శీఘ్రమే, ఎవరైతే భక్తియుక్త సేవ, శీఘ్రమే జననమరణ రూప, ఈ సంసారం ఎలా ఉంది? జననమరణాల రూపంలో ఉంది. సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాం. సంసార సాగరం ఎలా సాగుతుంది? జననం మరణం, జననం మరణం, ఈ విధంగా సాగుతున్నటువంటి సంసారంలో ఎవరైతే నా యొక్క శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ మనస్సులో కృష్ణుని ధ్యానిస్తూ ఉంటారు. ధ్యానం అని కూడా చెప్తున్నారు ఇక్కడ. ధ్యాయంత ఉపాసతే, ధ్యాయంత అంటే ధ్యానం. ఈ ధ్యానం ఇవన్నీ కూడా మనం కూడా మరి ఈ స్థాయికి వెళ్ళాలంటే జపం చేసి 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 అది మనసులోకి వెళ్ళిపోయి మనసులో కూడా ఆ యొక్క జపం జరుగుతూ అదే ధ్యానం అయిపోతుంది అన్నమాట. కృష్ణుడికి సంబంధించి కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఇక నేను నాది, నా బంధాలు, అసలు నేను నాది అనేది అహంకారం అవేవి ఉండవు. ఇక ఇంకంతా కృష్ణుడిది, కృష్ణుడి భక్తులు అంతే. అందుకనే మనకి శాస్త్రం ఏమని చెప్తుందంటే, అంటే భక్తికి సంబంధించిన గ్రంథాలు, శుద్ధ భక్తులు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క స్థాయికి దిగి, అంటే శుద్ధ భక్తులు ఏం ఆలోచిస్తారు? అందరూ భక్తులే అని. వాళ్ళ స్థాయికి దిగి మధ్యమాధికారి స్థాయికి వచ్చినప్పుడు ఏం చూస్తారు? ఓ, వీళ్ళు బద్ధజీవులు అయ్యారు, వీళ్ళు జపం చేయట్లేదు, వీళ్ళు జపం చేస్తున్నారు, వీళ్ళు మాంసం తింటున్నారు, వీడు మద్యం తాగుతున్నాడు, వీడు పాడైపోయాడు, ఈ జీవి బాగానే ఉంది. ఈ విధమైన వ్యత్యాసాలు ఇవన్నీ మధ్యమాధికారి స్థాయిలోనే చూసేది. శుద్ధ భక్తులు ఇవన్నీ చూడరని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే నేనైతే లేని ఆ స్థాయిలో ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. కాబట్టి మనం ఆ స్థాయి కాదు గనక శాస్త్రం చెప్తుంది. అది ఎలా సాధ్యం అంటే కేవలం మనకి ఏదైతే ఆచార్యులు ఇచ్చినటువంటి
సాధన భక్తి ద్వారా, సాధనలో కూడా మళ్ళీ రెండు రకాలు. ఆ విధంగా సాధన చేయడం భక్తుల సాంగత్యం ద్వారా మనం క్రమక్రమంగా ముందుకెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. అది శుద్ధ భక్తి గురించి. ఇక 8వ శ్లోకం చూసినట్లయితే, మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. దేవాది దేవుడనైన నాయందే. ఇక్కడ కృష్ణుడు మయ్యేవ నాయందు అని చెప్తున్నారు. ప్రభుపాద ఏమని రాస్తున్నారు? కృష్ణుడు దేవాదేవుడు అని రాస్తున్నారు. నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము. మయ్యేవ మన ఆధత్స్వ, మనస్సును నాయందు నిలుపు. మయి బుద్ధి నీ బుద్ధినంతయు నాయందే నియుక్తం, బుద్ధిని కూడా నిలుపు. మనస్సు బుద్ధి రెండు వేరు వేరు. మనమందరం కూడా ఇప్పుడు ప్రస్తుతం మనస్సు ద్వారానే నడుస్తున్నాం ఈ సంసారంలో. మనసు ఏం చెప్తుంది? మనసు పూర్తిగా మురికి బట్టి మురికి కాలవలాగా ఉంది మన మనసు. ఎందుకని మురికి కాలవలాగా ఉంది? ఎందుకంటే ఇదిగో ఇది తిను, అది తాగు, ఇలా మైదును చెయ్యి, అలా నిద్రించు, ఇలా విహరించు, ఇలా కీర్తిని పొందు, అది పొందు. ఇదన్నీ మన మనసులో కోరికల పుట్టలాగా ఉండి అదే మురికి అనమాట. ఆ మురికి కాలవలాగా ఉంది. దాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేయడానికి హరినామం మనం చేస్తూ ఉన్నాం. ఇంకా బుద్ధి కూడా దృఢం అవ్వాలి. అది శాస్త్రం, గురువు ఆదేశాలు, ఉపదేశాల ద్వారా బుద్ధిని దృఢం చేస్తాం. బుద్ధిని ఆ విధంగా దృఢమైనప్పుడే ఈ మనస్సుని మనం నిగ్రహించగలం. ఎప్పుడైతే బుద్ధిలో ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం మర్చిపోతామో ఇప్పుడు ఏమవుతుంది? బుద్ధి శూన్యమైపోతుంది. బుద్ధి నిద్రపోతే మనసు దాన్ని వచ్చినట్టు పనిచేసి ఆ మురికి కార్యాలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ ఇవన్నీ కూడా వాటిని సంతృప్తి పరచడానికి భౌతికమైన ఇంద్రియ భోగం చేస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? మనస్సుని బుద్ధిని నాయందు నియుక్తం చేయి. కాబట్టి ఈ శ్లోకం కూడా ఖచ్చితంగా శుద్ధ భక్తులకు సంబంధించింది. ఎందుకని మనసును బుద్ధిని పూర్తిగా కృష్ణుని యందు పెట్టడం అంటే ఇక అహంకారాన్ని దాదాపుగా వదిలేసినట్లే చెప్పాలంటే. ఎందుకంటే దాదాపు మనసు బుద్ధిని నియంత్రించినా కూడా ఈ అహంకారం దాటడం చాలా కష్టం. ఈ అహంకారంలో సంతృప్తి పరిచేది కీర్తి. కీర్తి ఏదైతే ఉందో అది మన అహంకారాన్ని, నేను నాది అనే దాన్ని సంతృప్తి పరుస్తూ ఉంటుంది. ఈ విధముగా సదా నాయందే నీవు నిశ్చయంశయముగా నివసించు. ఎందుకని బుద్ధిని మనం నియంత్రించిన, మనసుని నియంత్రించిన ఈ కీర్తి అహంకారాన్ని మనది అంటే అహంకారాన్ని తొలగించాలి. ఇంక దానికి వేరే మార్గం లేదు. ఎటువంటి మిథ్యా అహంకారాన్ని. కాబట్టి మిథ్యాహంకారం తొలగిపోయి నిజమైన అహంకారం, నేను కృష్ణుడి యొక్క నిత్యదాసుని అనేది రావాలంటే దానికి కృష్ణుడి యొక్క ప్రత్యేక కృప రావాలి. అది ఎప్పుడు వస్తుంది? అది చాలా కాలం తర్వాత కృష్ణుడు సంతృప్తి చెందితే మనం అంటే కృష్ణుడు అనుకున్నంతగా మనం ఏడవాలి. కన్నీరుతో ఏడుస్తూ బాధపడుతూ ఉండాలి. మనం అలా ఎలా ఉంటాం? ఇప్పుడు ప్రవచనంలో ఎవరైనా మనకి ప్రవచనంలోనే ఏంటి మేము మూర్ఖులు అనగానే కోపం వస్తుంది. ఇంకా అలాంటిది మనం ఎప్పుడు ఏడుస్తాం? ఎప్పుడో ఏడుస్తామో లేదో కూడా ఈ జన్మలో సాధ్యం కాదు దాదాపుగా మనందరికి చెప్పాలంటే. ఎందుకంటే అంత కష్టం ఈ అహంకారాన్ని దాటడం. అలా ఉంటుంది అనమాట. ప్రవచనంలోనో లేదా ఒక భక్తుడు మనకి సలహా ఇస్తున్నప్పుడు ఏదైనా మనకి కఠినమైన మాట మాట్లాడితేనే మనకు కష్టంగా ఉంటుంది. ఇంకా అలాంటిది మనం ఏడవాలి కృష్ణుడి కోసం. బాగా ఏడ్చినప్పుడు నిరంతరం ఏడుస్తూ ఉంటే కృష్ణుడు సరే ఇంకా చాలే వీడు ఏడుపు అనుకున్నప్పుడు ఆ మిథ్యా అహంకారాన్ని తొలగించేస్తాడు. అప్పుడు వరకు తొలగదు. ఇది కూడా ఈ 8వ శ్లోకం కూడా శుద్ధ భక్తుడి గురించి. ఎప్పుడైతే పొందుతావో నిస్సంశయంగా నాయందు అంటే కృష్ణుడు యందు నివసించడం అంటే కృష్ణ లోకానికి చేరడం, కృష్ణ ప్రేమని పొందడం, కృష్ణుడితో ఉండడం, కృష్ణుడి సాహచర్యంలో అక్కడ సేవ చేస్తూ దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం. దివ్యానందం వస్తున్నప్పుడు ఇక అక్కడ నుంచి యద్గత్వానా నివర్తంతే తద్ధామ పరమం అని చెప్తున్నాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ మనం రాము. అధచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఇక 9వ శ్లోకం. ప్రియమైన ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచు భక్తి యోగమునందలి విధి విధానమును అనుసరించు. ఈ విధముగా నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకును. మనం చూసిన ముందర జరిగిన 3 శ్లోకాలు శుద్ధ భక్తుల గురించి కనుక
అది ఎవరి గురించి అంటే దాదాపు మధ్యమాధికారి స్థాయి దాటి శుద్ధ భక్తి చేస్తున్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు అసలు. ఇక్కడ ఇది ఎవరి గురించి? ఇది భక్తిలో మధ్యమాధికారి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి. ఇంకా మధ్యమాధికారి స్థాయిలో ఇప్పుడు వాళ్ళు ఏంటి, మనసు ఇవన్నీ కూడా పూర్తిగా నిగ్రహం కావు కదా. మనకంటే మనం ఇంకా కనిష్టాధికారి స్థాయిలో కూడా ఉంటాం చెప్పాలంటే. మనలో ఇక్కడ కొంతమంది మధ్యమాధికారి లేదా కనిష్టాధికారి, దాదాపుగా మనందరం కనిష్టాధికారిగానే ఉంటాము. కానీ ముఖ్యంగా ప్రచారం అనేది, శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రచారం అనేది సాధారణంగా మధ్యమాధికారి, కానీ కొన్నిసార్లు కనిష్టాధికారి కూడా ప్రచారం అనేది చేయొచ్చు, తప్పేం లేదు, చేస్తుండొచ్చు కూడా. కాబట్టి మనం ఎక్కువ శాతం కనిష్టాధికారిగానే ఉంటాం. మనకి విచక్షణ ఇవన్నీ వచ్చి ఎవరికి ఎలా సేవ చేయాలి, ఏది సరైంది, ఎవరు నిజమైన భక్తులు, ఎవరు దొంగ భక్తులు, ఇవన్నీ తెలుసుకొని ఎవరు అసురులు, ఎవరు అమాయకులు, ఇవన్నీ తెలుసుకుని ఉంటే మధ్యమాధికారి స్థాయికి వెళ్తే అప్పుడు ఏంటంటే మనల్ని మనం రక్షించుకోగలాలంటే కనీసం మధ్యమాధికారి స్థాయికి వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు కృష్ణుడు, ఎప్పుడైతే నువ్వు మనస్సును బుద్ధిని లగ్నం చేయలేవో అప్పుడు భక్తి యోగంలోని విధి విధానాలు, ఈ విధి విధానాలు అనేకమైనవి ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తం నిద్ర లేవడం, స్నానం చేయడం, జపం ప్రతిరోజు కనీసం 16, ప్రసాదం మాత్రమే తీసుకోవడం, ఈ విధంగా విధి విధానాలు, శాస్త్రాన్ని చదవడం లేదా వినడం, భక్తులకు సేవ చేయడం, భగవంతుని ఆరాధన చేయడం, ఇవన్నీ కూడా విధి విధానాల ద్వారా ఈ విధముగా నన్ను పొందు, కోరికను వృద్ధి చేసుకో. ఇలా విధి విధానాలను అనుసరించడం ద్వారా కృష్ణుని పొందాలి, కృష్ణ ప్రేమని పొందాలి అనేది వృద్ధి చేసుకోగలం. ఎవరు? ఇది మధ్యమాధికారి గారి స్థాయి గురించి చెప్పాలంటే, మధ్యమాధికారి లేదా కనిష్టాధికారి గురించి వాళ్ళకి ఇవి సంబంధించినవి. అవి అంటే ఎవరికి? మనకి సంబంధించినవి ఇవి. ఎందుకంటే మనం శుద్ధ భక్తులం కాలేదు కాబట్టి. ఇక్కడ అందుకే ప్రభుపాద కూడా చెప్తారు అన్నమాట కొన్ని సందర్భాల్లో, మీరు ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగాలంటే ఈ విధి నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి. కొంతమంది ఏం చేస్తారు, పర్లేదు ప్రభు, ప్రసాదం 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 అని ఎవడో ఒకడు వండుతాడు, వాడు ఒక మాల చేస్తాడో లేదో కూడా తెలియదు, వాడు వండితే అది ప్రసాదం అని చెప్పేస్తాం మనం. వాడు ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటాడు, ప్రసాదం అయిపోతుంది. ఇంకా కొంతమంది పర్లేదు ప్రభు, ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రసాదం నాకు దొరకదు కాబట్టి, నేను బయట ఉన్నాను కాబట్టి శ్రీ విష్ణు అనుకొని తినేస్తాను అంటాడు. ఈ విధంగా చేస్తే మనం నియమాన్ని ఎక్కడ పాటిస్తున్నాం? అంటే మనం పురోగమించాలి అంటే ఇవన్నీ పాటించాలి. లేదు పర్లేదు, నేను ఎంతో కొంత జపం చేస్తున్నాను, 2 మాల్లో 4 మాల్లో చేస్తున్నాను, నాకు ఏమీ పర్వాలేదు, ఎలా ఉన్నా అంటే ఓకే. అలాంటి వాళ్ళు వెజిటేరియన్ మాత్రం తింటూ జీవితాంతం ఆ 4 మాలు చేస్తూ ఉండొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ 4 మాలు కూడా అవ్వవు, అది వేరే విషయం. ఎందుకంటే భక్తిలో ఒక రహస్యం ఉంది, ఏంటంటే చాలా ముఖ్యమైనది ఈ రహస్యం. ఏమిటది? మనం భక్తిలో పురోగమించడానికి ప్రయత్నిస్తుంటేనే మనం నిలబడతాం భక్తిలో, ఏదో ఆ స్థాయిలో ఒక దగ్గర ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే. కానీ నిలబడ్డాం కదా, బాగానే ఉందంటే పడిపోతాం, కానీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. మనం పడిపోతున్నాము అని తెలిస్తే అప్పటికే పడిపోయి ఉంటాం. మనం పడిపోతున్నాం అని తెలిసేసరికి, అంటే మనం భక్తిలో నిలబడాలంటే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కారణం ఏంటంటే మాయ మనల్ని గట్టిగా పట్టుకొని ఉంది. అప్పుడు మనం ముందుకు పరిగెత్తడానికి ప్రయత్నిస్తే కనీసం అక్కడ ఆగుతాం పట్టుకొని ఉన్నప్పుడు. అలా కాకుండా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు పట్టుకొని ఉన్నాం, మనం ఏమి ప్రయత్నం చేయట్లేదు, లాగేస్తుంది వెనక్కి. కృష్ణుడి వైపు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు మెల్లగా మనం ప్రయత్నం ఎక్కువ చేస్తున్న కొద్దీ అప్పుడు మెల్లగా కృష్ణుడు చెప్తాడు మాయకి వదిలేయి అని, అప్పుడు వదిలేస్తాడు, మనం పూర్తిగా పరిగెత్తగలం కృష్ణుడి వైపు. కానీ మాయ ఎప్పుడు పరీక్షించాలి కదా, కాబట్టి పట్టుకునే ఉంటుంది. మనం నిజానికి చెప్పాలంటే మాయ మనల్ని పట్టుకొని ఉండడం కాదు, మనం మాయని ఒళ్ళో పండుకొని నిద్రిస్తూ, మాయ ఒళ్ళో నిద్రపోతూ, చిన్నపిల్లాడు చంటి పిల్లాడు పాలు తాగినట్టు మాయాదేవి దగ్గర మనం పాలు తాగుతూ అలాగే ఉన్నాం, మనం వదలట్లేదు మాయ. కాబట్టి భక్తిలో పురోగమించడానికి ప్రయత్నం చేయకపోతే ఏం చేస్తాం? చంటి పిల్లడిలాగా మాయావుడిలోనే అలాగే ఉండిపోతాం. అది పరిస్థితి అనమాట. ఇది రహస్యం. ముందుకెళ్ళడానికి ప్రయత్నించకపోతే పడిపోవడం, వెనక్కి వెళ్ళిపోవడం, క్రమక్రమంగా వెనకబడడం, తర్వాత పతనం అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ 9వ శ్లోకం ఏదైతే ఉందో ఇది మనకి శుద్ధ భక్తి లేనప్పుడు
విధి నియమాలని పాటిస్తూ భక్తిలో పురోగమించడానికి ప్రయత్నం అనేది జరగాలి. కానీ చాలా వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణంలో చాలామంది ఏంటంటే మొదట్లో వస్తారు, 4 నియమాలు పాటిస్తారు, తర్వాత జపం చేస్తారు, తర్వాత కొంత చదవడం ఏదో చేస్తారు, కొంత సేవ, అంతే అయిపోయింది, ఇంకా అక్కడితో ఫుల్ స్టాప్. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం కూడా అటువంటిదే కాబట్టే ఆ ఫుల్ స్టాప్ అనేది రాకుండా ఉండాలంటే ఈ నగరాలని ఇవన్నీ వదిలేసి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వానప్రస్థాశ్రమం స్వీకరించి బయటపడాలి. అంతేగాని నేను అక్కడే ఉంటాను, ఆ సిటీలోనే, ఆ ఉద్యోగంలోనే జీవితాంతం ఉంటాను, అదేమంటే నేను గృహస్థుడిని అంటే మాత్రం ఇక ముందుకెళ్ళడం అసాధ్యం. దాదాపు అక్కడే ఉంటారు, లేదంటే పతనం అయిపోతారు, అంతే. అంతేగాని పురోగమనం అనేది జరగదు. ఎందుకని? తీవ్రంగా ప్రయత్నిస్తేనే కొంచెం ముందుకెళ్తాం. అలాంటిది మనం ఏం ప్రయత్నించకుండా నేను ఇంతే అంటే ఇంక అక్కడే ఉండిపోతాం. ఇక 10వ శ్లోకం. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మను అనురించుటకు యత్నం. ఏలైనా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. ఇక్కడ మనం చూసింది చెప్పాలంటే పైన చూసింది భక్తికి సంబంధించిన శ్లోకాలు 4 మనం చదివినవి. అంటే భక్తి యొక్క సాధన చేస్తారు ఎవరు? 9వ శ్లోకం. ఇక్కడ భక్తి యొక్క సాధన అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం ఏంటి? ఉదయం లేవడం, జపం చేయడం, మంగళారతి, ఈ విధంగా కృష్ణుడి చుట్టూ ఉంటాయి. కానీ కృష్ణుడి చుట్టూ అంటే జపం నేరుగా భక్తి యొక్క విధానంలోని అంగాలను అభ్యసింపలేనప్పుడు కర్మను అనుసరించు అంటున్నాడు. మనం చాలా మంది ఈ కర్మ మిశ్ర భక్తి అని చెప్పుకోవాలి దీన్ని. ఈ కర్మ మిశ్ర భక్తి అంటే ఏమిటి? ఇప్పుడు కృష్ణుడికి నేరుగా ఏం చేయలేము, కానీ మనకి ఏదో ఒక లక్షణం ఉంటుంది, ఏదో పని చేయగలం, ఏదో సంపాదన. కాబట్టి కర్మను అనుసరించు, అలా కర్మ చేయగా వచ్చిన ఫలితాన్ని కృష్ణ చైతన్యంలో ఉపయోగించడం. అంటే మనం కర్మ చేస్తాం, ఉద్యోగంలో సేవ చేస్తుంది, దాంట్లో కొంత భక్తులకి ఇవ్వడం, లేదా ప్రసాదం చేసి వితరణ చేయడం, ఇట్లాంటివి ఎవరికైనా. ఎందుకంటే మనం ప్రసాదం చేసే స్థితి కూడా లేదు కదా, భక్తి లేదు. కాబట్టి ఈ ధనము ఇంకేదో, లేదంటే ఆ భక్తులకి సహాయం చేయడం, ఆ ఉద్యమానికి నేరుగా కాకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు బయట, అంటే భౌతికంగా ఎక్కడో ఏదో స్టేజ్ ఏర్పాటు చేయడం, మైక్ సెట్ తీసుకురావడం, ఇంక ఇవన్నీ భక్తి నేరుగా సంబంధం ఉండవు. మైక్ సెట్లో ఇక్కడ భక్తి నేరుగా ఏం కనపడుతుంది? ఎందుకంటే జపం ఉండదు, భగవంతుడికి ప్రణామాలు, భక్తులకి ప్రణామం, ఇవే ఉండవు. కానీ మైక్ సెట్ ద్వారా ప్రచారం కోసం అవసరం కాబట్టి మైక్ సెట్ తెచ్చి పెడతాం. ఇట్లా ఇవన్నీ అనమాట. ఈ కర్మ మిశ్ర, ఇది కర్మ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి బుద్ధి ఇంకా వికసించలేదు కనుక ఏదైనా నా కొరకు, ఎందుకని ఇవన్నీ కృష్ణుడి కోసం, భక్తుల కోసం చేస్తాం కదా, చేయడం ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. ఎప్పుడు పొందుతావు? కొన్ని జన్మలకి. అలా చేయగా చేయగా ఈ జన్మలో పొందే అవకాశం చాలా తక్కువ, కొన్ని జన్మలకి పొందే అవకాశం ఉంటుంది. ఎందుకని? మనం అసలు జపం లేదు, ఏం మొదలు పెట్టలేదు. ఇంకా చెప్పాలంటే నియమాలు కూడా పాటించకపోవచ్చు వాడు. ఎందుకని? మాంసం, మద్యం, ఇందులో మాంసం తింటూ ఉన్నా కూడా అటువంటి వాడేం నిషేధం కాదు. ఏది? భక్తులకు సహాయం చేయడానికి, మైక్ సెట్ పెట్టడానికి, ఇలాంటివి, లేదా స్పీకర్, టెంట్ వేయొచ్చు, ఏదైనా చేయొచ్చు ఇలాంటి ప్రచారం కోసం. లేదా ప్రభు ఆ పుస్తకాలని వాళ్ళు పుస్తకాల వ్యాన్ డ్రైవింగ్ చేయొచ్చు వాళ్ళ కోసం, వితరణ కోసం. ఈ విధంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అంత మాత్రాన వాడు 4 నియమాలు పాటిస్తూ ఉండాలనేది ఏం నియమం లేదు. కాబట్టి అలా ఉండి కూడా భక్తి చేయొచ్చు. కానీ అలా ఉండి చేసేవాడు ఎప్పటికి వెళ్తాడు కృష్ణుడి దగ్గరికి? ఎప్పుడు కృష్ణ ప్రేమను పొందుతాడు? మనకు అర్థమైపోతుంది అది చాలా సమయం పడుతుంది అనే విషయం. అది ఇక్కడ చెప్పేది. కనుక భక్తి యోగ విధానంలోని నియమాలని, ఎందుకని ఇక్కడ మనం 9వ శ్లోకం చూసినట్లయితే వైదీ భక్తి అని ఉంది. రాగానుగ భక్తి మన విధి విధానాల ద్వారా చేసేది వైదీ భక్తి. రాగానుగ భక్తి అంటే విధి విధానాలు దాటి చేసేటువంటి, ఏదైతే మనసు బుద్ధి కొంత శుద్ధి పొందిన తర్వాత ఏదైతే మనకి 6-7 శ్లోకాలకి వెళ్ళడం అనమాట. అది 8వ శ్లోకం వైదీ భక్తి. 6-7 ఏంటి? ఇక రాగానుగ భక్తి, శుద్ధ భక్తి 6-7 శ్లోకాలు. 8వ శ్లోకం వైదీ భక్తి. ఇక 9వ శ్లోకం, 10వ శ్లోకం నేరుగా ఇక మనకి ఆ పూర్తిగా ఎలా అంటే 9 కూడా మనకి విధి నియమాలతోటి వాటి విధి విధానాలు చేయడమే 9 కూడా. కాబట్టి ఇదంతా వరుసలో అనమాట. అంటే పూర్తి ఖచ్చితంగా మనం చెప్పలేము 9వది విధి విధానాలు అని ఇలాగా. కానీ 6-7 మాత్రం శుద్ధ భక్తి, 8 కూడా శుద్ధ భక్తి, 9వది విధి విధానాల ద్వారా చేసేది.
ఇక పదోది అది కూడా ఆచరించిన వాళ్ళు చేసేటువంటి వాళ్ళకి కర్మ కర్మ చేసి దాన్ని అర్పించడం, లేదా వాళ్ళకి నేరుగా సహాయం చేయడం భక్తులకి, లేదా ఉద్యమానికి, ప్రచార ఉద్యమానికి, భక్తులకి ఏదైనా సహాయం చేయడం లాంటిది ఈ 10వ శ్లోకం. హరే కృష్ణ. ప్రశ్న ఏమిటంటే, మీరు అంటే మన హృదయం చాలా మలినం అయిపోయి ఉంది, కలుషితమై ఉంది కదా, దీన్ని మనం ఏదైనా భౌతికమైన మాకు అర్థమయ్యే విధంగా ఇంకా బాగా గ్రాఫికల్ గా అర్థం అవడానికి ఇప్పుడు మురికల లాంటి హృదయాన్ని ఏ రకంగా శుద్ధిపరుస్తాము, ప్రక్రియ ఎలా అనేది ఏమైనా చెప్పగలుగుతారు ఉదాహరణ? ఓకే. ఇది మురికి కాలువ అని చెప్పుకుంటున్నాం కాబట్టి అంటే ఇది మురికి కాలువ అనే దానికంటే కూడా ఒక చిన్న ఎలా అంటారు, చిన్న కొలను లేదా చిన్న చెరువు లాంటిది. ఇది ఒక ప్రదేశంలో మురికి నీళ్లు నిలబడి ఉన్నాయి, అది మన హృదయం. ఇప్పుడు దాని నుంచి ఆ మురికి నీళ్ళని బయటకు కొట్టాలి అంటే మనం ఏం చేయాలి? ఆ ప్రదేశంలో ఒక ప్రదేశం నిండి ఉన్నాయి కదా, అక్కడ తెచ్చి మంచినీళ్ళని పోస్తూ ఉంటే ఈ మురికి నీళ్ళు అనేవి మెల్లగా బయటికి కొంతసేపటికి పోస్తూ ఉంటే మంచినీళ్ళు పూర్తిగా మంచినీళ్ళే నీళ్ళు పడిపోయి మురికి నీళ్ళు బయటికి వెళ్తాయి. కాబట్టి దీనికి మరి ఏం చేయాలి? మంచినీళ్ళు అంటే ఇక్కడ భక్తి యోగ విధానం, అందులో విధి నియమాలు ఇవన్నీ. విధి నియమాలు ఆచరిస్తూ సేవ చేస్తూ నామం చేస్తూ ఉంటే ఈ మురికి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రమక్రమంగా పోయి కేవలం మంచినీళ్ళే మిగులుతాయి. హరే కృష్ణ ప్రభుజీ. ఇది మామూలుగా ఈ సాంప్రదాయం, గౌడీయ సాంప్రదాయంలో ఉన్న కీర్తనలే కీర్తించాలా, లేకపోతే ఇప్పుడు అనమాచార్య కీర్తనలు ఉంటాయి, చాలా సరళమైన తెలుగు ఉంటుంది, భావం మెయిన్ గా అర్థమవుతుంది కాబట్టి అవి కూడా కీర్తించవచ్చు, అవి కూడా నేర్చుకోవడానికి చెయ్యొచ్చా, లేకపోతే ఈ సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి దీనికి కట్టుబడి ఉండడమే మంచిదంటారు? ఇది చాలా పెద్ద విషయం. ఇది ఇప్పుడు మీరు అడిగిన చిన్నదేం కాదు, పెద్దది. ఇందులో ఓకే సరే వినండి. ఏంటంటే మీకు నేను గౌడీయ భావాన్ని పూర్తిగా తీసుకోవాలి అంటే ఇప్పుడు గౌడీ సంప్రదాయంలో ఉన్న ఆచార్యుల పాటలే వినాలి. ఎందుకని? ఇందులో ఉండే భావం ఇతర సంప్రదాయాల్లో ఉండదు. అది ఒకటి. అయితే ఎందుకని? మొట్టమొదట వచ్చిన వాళ్ళు గౌడీ సంప్రదాయాన్ని వినడం లేదా ఏది విన్నా పర్వాలేదు, కానీ కొంతకాలం అయిన తర్వాత అంటే గౌడీ సంప్రదాయంలో తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇదే నాకు కావాలి అనుకునేవాళ్ళు సహజంగానే ఇతర వాటిని వినలేరు. ఎందుకంటే వాళ్ళ భావం ఇందులో స్థిరమైపోయింది, గౌడీ సంప్రదాయం ఈ మాధుర్య ఇందులో ఈ భావం, కాబట్టి వినలేరు. కానీ మనలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏ వైష్ణవ ఆచార్యుల సంప్రదాయం, ఏ వైష్ణవ ఆచార్యులు వాడిందైనా రాసిందైనా మనం వినొచ్చు, పాడవచ్చు, తప్పేమీ లేదు అందులో. మనం కొన్ని సందర్భాల్లో మనం ఒక భావానికి కట్టుబడి ఉన్నా, ఒకవేళ మనం ఏ సందర్భంలో ఏదో వైష్ణవాలయంలో ఉన్నారు, అక్కడ అన్నమాచార్య పాడుతున్నారు, మనం శ్రద్ధగా వినాలి, దాన్ని గౌరవించాలి. మనం మళ్ళీ పాడకపోవచ్చు, కానీ గౌరవించాలి, వినాలి, ఎందుకంటే ఆచార్యుని గౌరవించినట్లు. కాబట్టి అదేం తప్పేమీ కాదు. ఇప్పుడు ఇతర సంప్రదాయాల్లో వైష్ణవాచార్యులు రాసిన పాటలను మనం పాడడం లేదా వాటిని నేర్చుకోవడం కూడా తప్పు మాత్రం ఏమాత్రం కాదు, అది నిషేధం కాదు. భక్తిలో ఇప్పుడే వచ్చిన వాళ్ళు, అంటే కనిష్టంలో ఉన్న వాళ్ళు, అలాంటి వారు లేకపోతే ఇంకా 100% కాకుండా ప్రయత్నంలో ఉన్నవారు, వారు ఏ రకంగా భక్తుల్ని గౌరవించడం కానివ్వండి, తెలుసుకోవడం కానివ్వండి, ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుడు కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడే కొత్తగా వచ్చిన వారు ఒక కేటగిరీ, ఇంకొకరు వచ్చేసరికి కనిష్ట అధికారి, ఇప్పుడే వచ్చి కనిష్టంగా ఉన్నవారు అనమాట. ఇప్పుడు మాలాంటి కనిష్ట అధికారులు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు, అట్లా జనరల్ గా భక్తులు మనం ఏ రకంగా వ్యవహారం ఎలా ఉండాలనేది కొద్దిగా వివరిస్తారు. సహజంగా కొత్తగా వచ్చిన వాళ్ళు సహజంగానే వాళ్ళు చాలా గౌరవంగా ఉంటారు అందరి పట్ల కూడా. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరూ శుద్ధ భక్తుల్లాగా భావిస్తూ ఉంటారు. కొత్తగా ఇప్పుడే వచ్చిన వాళ్ళు అందరూ శుద్ధ భక్తులేమో, అందరూ మహాత్ములేమో అనుకుంటూ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడే జపం మొదలుపెట్టిన వాళ్ళు, అది వాళ్ళకి క్రమక్రమంగా అర్థం అవుతూ ఉంటుంది. ఓహో, వీళ్ళలో కూడా తేడాలు ఉన్నాయి, వీళ్ళలో కూడా స్థాయిలు ఉన్నాయని వాడు వస్తున్న కొద్దీ వాడికి తెలుస్తూ ఉంటుంది క్రమక్రమం. కాబట్టి ఆ తేడాలను కూడా తెలుసుకోవాలి, అంతేగాని ఎప్పుడు అందరూ ఒకటే అనే భావంలో ఉండకూడదు. అలా ఉంటే అపరాధం చేసేస్తాడు. ఎందుకంటే ఈ భక్తిలో కొంత
అంటే కొంత పురోగతి సాధించినప్పటికీ తప్పులు చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది భక్తులకి. కానీ కొత్తగా వచ్చిన అందరూ ఒకటే, అందరూ మంచివాళ్ళే అనుకొని తప్పు చేయగానే ఏంటి ఇలా తప్పు చేశాడు, ఇతనేం భక్తుడు అని అనుకుంటాడు అనమాట ఒక తప్పు చేయగానే. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే భక్తులు కూడా తప్పు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇప్పుడే శుద్ధి పొందుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి, చాలా త్వరగా చేయాలి. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఎందుకని అది వాడికి రక్షణ అన్నమాట. అలా చేయకపోతే ఏమవుతుంది, చేయకపోతే అపరాధం చేసేస్తాడు, భక్తుల్ని తప్పుగా భావిస్తాడు. వీళ్ళు కూడా ఇలాంటి ఇదేం భక్తులు, అసలు భక్తులే కాదు, భక్తులు అంటే ఇలా ఉండాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారని అందరూ శుద్ధ భక్తులే అనుకుని శుద్ధ భక్తుల స్థాయిలో లేకుండా ఏదైనా చిన్న తప్పు చేయగానే ఓ వీడు భక్తులే కాదు అంటాడు మరి. కాబట్టి ఈ యొక్క విచక్షణ అనేది ఉండాలి, తెలుసుకోవాలి ఎవరు ఏ స్థాయిలో, కనిష్ట మధ్యమ ఉత్తమ అని. అందుకని ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు వీలైనంత త్వరగా జపం చేస్తూ నియమాలని 4 నియమాలను పాటించడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిలో ఉన్నవాళ్ళు అంటే ప్రసాదం ఇవన్నీ కాదు, మాంసం మద్యం చూడడం, ఇది మొట్టమొదటి జరిగేది. మొట్టమొదట ఎవరైనా రాగానే చేసేది శ్రవణం, అంటే వాళ్ళు వినాలి. మొట్టమొదట ప్రవచనం వినడం, శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం. ఆ వినదాన్ని ఆచరించడం ఏంటి, మొదట ఆచరించేది భక్తిలో నేరుగా. ఒకవేళ జపం చేయకపోతే వాడు, మనం ఈ శ్లోకాల్లో చూసాం కదా, వాళ్ళకి సహాయం చేస్తాడు, వాడుకున్న డబ్బులు డొనేషన్ ఇవ్వడం ఇట్లా, లేదా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయడం, పుస్తకాలు ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇట్లాంటివి. అది అయిపోయిన తర్వాత, అది ఉన్నప్పుడు కూడా శ్రవణం చేయాలి. దాని తర్వాత నేరుగా భక్తిలోని హరినామాన్ని మొదలు పెట్టడం, 1 మాల 2 మాలలో. మొదలుపెట్టిన తరువాత వాడు పనిచేయాల్సింది ఆ నామంతో పాటుగా నియమాలని పాటించడానికి ప్రయత్నం. మాంసం లేదా మద్యం ఇది అందరికీ అలవాటు, 1, 2, 3, 4 ఏదో ఒకటి ఉంటుంది, లేని వాళ్ళు ఎవరు లేరు దాదాపు. సో ఇది పాటించడానికి ప్రయత్నం చేయాలి. అది అయిన తర్వాత ఇప్పుడు నియమాలు మాల జపం వచ్చింది, అప్పుడు 16 మాలకి ప్రయత్నం చేయాలి. 16 మాలలు చేస్తూనే ఇది కూడా ప్రయత్నం చేస్తూ ఉండదు. తర్వాత ఇక్కడ ఉన్న నియమాలు, ఏకాదశి ఇవన్నీ కూడా, ఏకాదశి మొదటి నుంచి చేసినా కూడా తప్పేం లేదు. 1 మాల చేయకముందు ఏకాదశి చేసేవాడు కొంతమంది ఉన్నారు, అలా అయినా చేయొచ్చు. అంటే భక్తిలోని ఏ అంగాన్ని ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవచ్చు. కొంతమంది జపం చేయరు కానీ ఏకాదశి మొదలు పెడతారు, కొంతమంది జపం 16 చేస్తారు కానీ ఏకాదశి మొదలు పెట్టలేదు. ఏదైనా పర్లేదు. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటి స్వీకరిస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. కానీ ఎప్పుడు కూడా కొత్తగా వచ్చినాడు ఇక్కడ చేసే వాళ్ళలో ఈ లోపం ఉంది అనే విషయం వాడు మాట్లాడకూడదు. అది వాడికే ప్రమాదం అలా మాట్లాడితే, ఆ వ్యక్తికే. ఎందుకంటే లోపాలు అందరిలో కూడా ఉంటాయి. నువ్వు లోపాలని చూడడం మొదలు పెడితే ఏమవుతుంది, అహంకారి అయిపోతాడు. ఓ వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు. చివరికి అతనిలో ఏముంది, అతనిలో పూర్తిగా అహంకారమే ఉంది. అందరికి, ఎవరిలో అయినా, కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరికైనా ఉండేది అదే. కాబట్టి తప్పులు ఎంచడం అనేది మొదలు పెట్టకూడదు. అసలు తప్పులు ఎంచడం ఎవరు చెయ్యాలి, గురువులైన వాళ్ళు, ఎవరికైనా శిక్షణ ఇచ్చేవాడు చెయ్యాలి. మిగతా వాళ్ళందరూ, కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి అనేది ఆలోచించి చేస్తూ వెళ్ళడం తప్ప ఇక తప్పులు ఎంచడం, వీళ్ళు ఇలా వాళ్ళు ఇలా అని. చాలా మంది తప్పు చేసే తప్పు ఏంటంటే మందిరానికి రాగానే వెంటనే పాలిటిక్స్లో దిగిపోతారు. మందిరంలో కూడా పాలిటిక్స్ ఉన్నాయి, భక్తుల మధ్య కూడా పాలిటిక్స్ నడుస్తుంటాయి. అదంతా అనవసరం. నీకు కొత్తగా వచ్చిన వాడికి ఎందుకు ఇదంతా? కానీ వాళ్ళు అందులో దూరిపోతారు. ఎందుకని, వాళ్ళ మైండ్ అలా ఉంది కాబట్టి, ఇక్కడ కూడా అది ఉంది కాబట్టి వెంటనే అందులో దిగుతారు. కానీ 16 మాలు చేయాలనే విషయం మర్చిపోతారు. చాలా మంది నేను కళ్ళతో చూశాను, కొంతమంది 4 మాలు 8 మాలు చేస్తూ ఇక్కడ మా మందిరంలో సరిగ్గా జరగట్లేదని కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అసలు సరిగ్గా జరగటం అంటే ఏంటో వాడికి ఏం తెలుసు. వాడు 4 మాలలు వాడి జపం చేయడమే ఇంకా రాలేదు వాడికి పూర్తిగా నిష్టగా 16 మాలు. కానీ అక్కడుండి మందులు నిర్వహించేవాళ్ళు 16 మాలు రోజు చేస్తూ, నియమాలు చేస్తూ, అన్ని చేస్తూ ఎంతో కష్టపడుతుంటే వీడు వాళ్ళ మీద అట్లా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా అపరిపక్వత అనమాట, అవగాహన లోపం. అసలు మనకి ఎవరైనా మన మీద ఆధారపడి భక్తి చేస్తున్నారు అంటే తప్ప మనం వాళ్ళ తప్పులు ఇవన్నీ గురించి ఆలోచించడం, చర్చించడానికి అర్హతే లేదు మనకి. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల జై. ప్రభుకి జై.